Boost is the secret of my energy. ఇది ట్రంప్ హోటల్ అన్నమాట. $672 అవుతుంది. మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి స్పియర్. ఇది 16K. $50 అనగానే కార్ సర్వీసింగ్ కా లేకుంటే కార్ పార్కింగ్ కా. దీనికన్నా తిరుపతి దర్శనం చాలా ఈజీ అనిపించింది. దీన్ని $2.3 బిలియన్ ఖర్చు పెట్టి 2018లో కన్స్ట్రక్ట్ చేశారు. దీని సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 17,000 నుంచి 20,000. ఇక్కడ నుంచి కిందకు చూడండి ఒకసారి, చాలా డేంజరస్గా ఉంది. లక్కీలీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ దొరికింది. నా పక్కన ఉన్న బ్లాక్ కలర్ రోడ్ అయితే పక్కా చిల్లర్ రోడ్. హలో గైస్, వెల్కమ్ టు మనోహరం టాక్స్. సో వీఆర్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్ టుడే. సో నేను ఇప్పుడే హోటల్ నుంచి బయటకు అయితే రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ద స్పియర్ ఇన్ లాస్ వేగస్. ఎదురుగా కనిపిస్తుంది చూడండి గోల్డెన్ కలర్ లెఫ్ట్ సైడ్లో, అది ట్రంప్ హోటల్ అన్నమాట. నేను యాక్చువల్లీ అందులోనే తీసుకుందాం అని అనుకున్నాను స్టే, ఒక 1 డే అయినా. ఓపెన్ చేసి చూస్తే $282 ఉండే. ట్యాక్సెస్ ఇంక్లూజివ్ అన్నీ కలిపి $672 అవుతుంది. అంటే నా 1 మంత్ US ఎక్స్పెన్సెస్ అయిపోతుంది ఈజీగా. లాస్ వేగస్ డౌన్ టౌన్ ఇది. ఈ పలాజో ఉంది కదా ఎదురుగా బిల్డింగ్, ఇది అన్నిటికంటే కాస్ట్లీ హోటల్ ఇది. సో మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి స్పియర్. అండ్ దాని లోపల మాత్రం ఎంత మంచి విజువల్స్ ఉంటాయంటే, ఈ స్పియర్ స్పెషాలిటీ ఏంటి తెలుసా, ఇది వచ్చేసి మనకు నార్మల్గా మనం 8K అంటేనే చాలా ఎక్కువ అనుకుంటాం కదా, ఇది 16K. మీరు అర్థం చేసుకోండి ఏ లెవెల్ ఉంటుందో ఇది. అండ్ దీని క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి కొంచెం థౌజండ్స్ ఆఫ్ కెపాసిటీ, దాని సీటింగ్ కూడా. $50 అనగానే కార్ సర్వీసింగ్ కా లేకుంటే కార్ పార్కింగ్ కా అనిపించింది. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే మనం 8 o'clock ఇక్కడ ఉండాలి. ఆ తర్వాత లైన్లోకి వచ్చి నిల్చుంటే ఇంత పెద్ద క్యూనా అనిపించింది. దీనికన్నా తిరుపతి దర్శనం చాలా ఈజీ అనిపించింది. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్కి అయితే ఎలా ఉంటుందో ఎస్కలేటర్ ఇది ఒకటే సింగిల్ వేలో ఉంది. ఈ ఆడిటోరియంని బాగా చూడండి. దీన్ని $2.3 బిలియన్ ఖర్చు పెట్టి 2018లో కన్స్ట్రక్ట్ చేశారు, అంటే 6 years ago. అండ్ అంతేకాదు దీని సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 17,000 నుంచి 20,000. లోపల యాంబియన్స్ మాత్రం అదిరిపోయింది. నిజంగా ఎవరైనా లాస్ వేగస్ విజిట్ చేసినట్టయితే పక్కా స్పియర్ ఎక్స్పీరియన్స్ చేయండి. This is how they project.
సో గైస్ ఫైనల్లీ కాన్సర్ట్ అయితే అయిపోయింది. నిజంగా నాకు ఇదొక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈ ఆడిటోరియంలో కూర్చున్నంతసేపు నాకు ఎక్కడో ఉన్న ఫీలింగ్ ఉంది. నిజంగా అంత బాగుంది ఇది. మీరు కనుక ఒకవేళ ఇక్కడ ఈ వేగస్కి అరౌండ్లో ఉంటే మాత్రం పక్కా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి కిందకు చూడండి ఒకసారి, చాలా డేంజరస్గా ఉంది. కొంచెం లెగ్ టిల్ట్ అయి కింద పడిపోతే మాత్రం చాలా గట్టిగా దెబ్బలు తగులుతాయి. సో కాన్సర్ట్ అయిపోయిన తర్వాత జనాలు చూడండి ఎలా వెళ్తున్నారో. వచ్చేటప్పుడు ఎస్కలేటర్, వెళ్ళేటప్పుడు మాత్రం స్టెప్సే. సేమ్ లైక్ మన ఏషియన్ సినీప్లెక్స్ ఎలా అయితే ఉంటుందో, మన పీవీఆర్ కానీ ఇవన్నీ ఎలా ఉంటుందో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ నిజంగా. అండ్ ఇక్కడ జనాలు చూడండి ఇట్లా చిల్ అవుతున్నారు, కిందకి వెళ్ళేటప్పుడు పిచ్చి పిచ్చి గోలా చేస్తున్నారు. సో ఫైనల్లీ మనం వచ్చే పని అయితే అయిపోయింది. స్పియర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కాకపోతే కాన్సర్ట్లో వాడు వాడిన పాటల్లో నాకు ఒక్క పాట కూడా అర్థం కాలేదు. సబ్ టైటిల్స్ ఉంటే బాగుండు. కానీ నేను ఈ షోకి వచ్చింది మాత్రం జస్ట్ ఆ 16K రెజల్యూషన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇంతకుముందు 8K చూస్తేనే మనకు ఏదోలా ఉంటుంది, 16K అంటే జస్ట్ ఇమాజిన్. చాలా వేడిగా ఉంది అండ్ పిచ్చగా ఆకలిస్తుంది. సో ఇది కనిపిస్తుంది కదా డేసీ చౌరస్తా అని చెప్పి, ఇది వన్ ఆఫ్ ద ఇండియన్ రెస్టారెంట్. ఇది లక్కీలీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ దొరికింది. సో నేను ఒక ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను, తినేసి హోటల్కి వెళ్ళి బజ్జుకోవడమే. మీ అందరికీ నేను డౌన్ టౌన్ అయితే చూపిస్తాను ఇప్పుడు. నేను నా పక్కన ఉన్న బ్లాక్ కలర్ రోడ్ అయితే పక్కా చిల్లర్ రోడ్. లెఫ్ట్లో చూస్తున్నట్టయితే మీరు పిరమిడ్ కనిపిస్తుంది కదా, పిరమిడ్ మమ్మీ. అండ్ ఇట్లా లాస్ వేగాస్ డౌన్ టౌన్లో చాలా ఉన్నాయి చూడడానికి. యాక్చువల్లీ ఇది 1-2 డేస్ అయితే సరిపోదు హానెస్ట్లీ చెప్పాలంటే. అట్లీస్ట్ ఒక 3-4 డేస్ పెట్టుకుంటే తప్ప మనము 90% ఆఫ్ ద ప్లేసెస్ని కవర్ చేయలేము. నేనైతే అదే రియలైజ్ అయ్యాను. సో ఎనీవేస్ మనకున్న 2 డేస్ టైంలో మన హోటల్ బుకింగ్ కూడా 2 డేసే ఉంది. అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఇక్కడ హోటల్ బుకింగ్స్ కానీ లైక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇవన్నీ. సో ఈ 2 డేస్లో నేను మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు చూస్తుంది మాత్రం డౌన్ టౌన్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అది న్యూయార్క్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే లైక్ ఒక డూప్ లాగా ఇక్కడ పెట్టారు. ఓ షిట్, సిగ్నల్ పడి గంట అయింది. నేను ఆడుకుంటున్నాను ఇక్కడ విండోస్తోనే. సరే గాయస్ వస్తున్నా. రాగండి రా. ఎక్స్ట్రీమ్లీ హాట్ ఉంది, పగిలిపోతుంది లిటరల్లీ చెప్పాలంటే. ఈ టైంలో కూడా ఎంత వేడిగా ఉంది తెలుసా ఇక్కడ. నేను స్పియర్ నుంచి బయటకు వచ్చేసరికి నాకు వార్నింగ్ మెసేజ్లు వస్తున్నాయి, ఎక్స్ట్రీమ్లీ హాట్ ఉంది బయట అని చెప్పి. యూఎస్లో ఈ లైన్ నుంచి ఇంకో లైన్కి మెర్జ్ అవ్వాలంటే చాలా జాగ్రత్తగా చూసి మెర్జ్ అవ్వాలి. అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా చాలా చూసుకొని జాగ్రత్తగా చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్నీ కనిపిస్తుంది. ఇన్సూరెన్స్ కూడా పనికిరాదు. ఇక ఇక్కడ కూడా కొంతమంది చిల్లరగాళ్ళు ఉంటారు, వాంటెడ్లీ యాక్సిడెంట్ చేయించుకుంటారు మన ముందుకు వచ్చి. మీకు రైట్ సైడ్లో ఒక టవర్ కనిపిస్తుంది కదా షార్ప్ ఎడ్జ్తోని, అదే మనం తీసుకున్న హోటల్ అన్నమాట. ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళబోతున్నాము. ఈఫిల్ టవర్ కన్నా మాత్రం ఇదే టాలెస్ట్ బిల్డింగ్ ఇది. యాక్చువల్ రెడ్ సిగ్నల్ పడింది. సో స్ట్రాట్ ఇదే మన హోటల్. పైన చూడండి ఎంత టాల్ ఉందో అది. స్కైడ్ సో మనకు వ్యాలెట్ పార్కింగ్ ఉంది. సో మన కార్ని మనం పార్కింగ్ చేయాలంటే చాలా తిరగాల్సి వస్తుంది. సో నేను వ్యాలెట్ పార్కింగ్ తీసుకున్నాను. నేను ముందే పే చేశాను 2 డేస్కి. సో అతనే మన కార్ని తీసుకెళ్ళి పార్క్ చేస్తాడు. మళ్ళీ మనం వెళ్ళి టికెట్ చూపిస్తే అతన్ని తీసుకొచ్చి మనకు రెడీగా పెడతాడు. సో అది గాయస్ ఇంకా. సో డే 2 అయితే సక్సెస్ఫుల్లీ బాగానే జరిగింది. చెప్పాను కదా కొంచెం నాకు నిద్ర లేదు అండ్ చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ ఈ గుండు వల్ల కూడా చాలా ఎండ తగులుతుంది. సో మళ్ళీ రేపటి వీడియోలు కలుద్దాము. ఒకవేళ మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ అంతే, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.